మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాట మనం విందాం. మనం యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం 13వ వచనం. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. యోబుకు చాలా బాధ, చాలా శ్రమ, కష్టం వచ్చింది కదూ. 3 స్నేహితులు వచ్చారు, పరామర్శిద్దామని వచ్చారు, పలకరిద్దామని వచ్చారు. అయ్యో, నా స్నేహితుడికి ఇంత కష్టం వచ్చిందే అని వచ్చారు. ఈ వచ్చినటువంటి వారు తన స్నేహితుడైన యోబు బాధ చాలా అత్యధికంగా ఉందట, చాలా ఎక్కువగా ఉంది. ఇక ఆ బాధను బట్టి వారు యోబుతో ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో కొంచెం దూరంగా 7 రోజులు కూర్చున్నారు. వాళ్ళు నేల మీద అలాగే కూర్చున్నారు. ఒక 7 రోజులు ప్రియులారా, 7 రోజులు అలాగే కూర్చున్నారు, కానీ ఒక్క మాట కూడా యోబుతో ఏమీ మాట్లాడలేదు. నేను ఒక మాట చెప్పనా, వారు యోబుతో ఏ మాట మాట్లాడకపోగా అసలు యోబు అనే మా స్నేహితునికి ఈ శ్రమ, ఈ కష్టం అనేది ఏదో తప్పు చేశాడు కాబట్టి దేవుడు శిక్షించాడు, ఏదో లోపం ఉంది, ఏదో పొరపాటు ఉంది ఆయనలో, లేకపోతే ఇంత శ్రమ ఎందుకు వస్తుంది, అందుకే దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది అన్న ఆలోచన అక్కడ కూర్చున్నప్పుడే జరిగి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయాల్లో, యోబు గ్రంథంలో దాదాపుగా చాలా అధ్యాయాల్లో అదే కొనసాగుతూ ఉంది. నువ్వేదో మిస్టేక్ చేశావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు అని. సరే, ఏది ఏమైనా మరి అలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఒక 7 రోజులు అలాగే కూర్చొని ఒక్క మాట కూడా యోబుతో మాట్లాడకుండా ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ వారి ఉద్దేశం ఆ సమయంలో ఇప్పుడేం పలకరిస్తాం, ఇప్పుడేం మాట్లాడాలి, ఇంత బాధలో ఉన్నాడు, అసలు ఎలా పలకరించాలి అన్నటువంటి ఆలోచన, ఏదైనా ఒక మంచి ఉద్దేశమే ఆ సమయానికి వారు అలా ఒక 7 రోజులు కూర్చోటానికి కారణం అయితే అయి ఉండొచ్చు. కానీ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. నాకు తెలిసి ఎవరూ కూడా యోబుతో మాట్లాడి ఉండరేమో, నేను అనుకుంటున్నాను అలా. ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తాయి. ఒక్కోసారి చాలా విపరీతంగా కొట్టబడతాం. యోబు అంత కాకపోయినా దాదాపుగా అలాంటి ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళేవాళ్ళు, గుండె బరువెక్కిన వేదనతో కూడిన కన్నీటిమయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేవారు చాలామంది ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా వచ్చి ఒక మంచి మాట, ఒక ఆదరణకరమైన మాట ఎవరైనా మాట్లాడితే బాగుండు అన్న ఆలోచన చాలామంది చేస్తారు. అందుకే కొన్నిసార్లు చూడండి, ఎవరు నా దగ్గరికి రాలేదు, ఎవరు నన్ను పలకరించలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, నేను ఎంతమందికి ఎన్ని మేలులు చేశానో, కానీ నేను ఒక శ్రమలో ఉన్నప్పుడు కనీసం నన్ను పరామర్శించిన వాళ్ళు లేరు, కాస్త నా దగ్గరకు వచ్చి పట్టించుకొని ఆదరించిన వాళ్ళు లేరు అని చాలాసార్లు మనం వాపోతూ ఉంటాం. ఎంతోమందిని అలా చూస్తూ ఉంటాం. ఒక దైవజనుడిగా సంఘంలో అనేక మంది నాకు అలాంటి విషయాలు చెప్పుకోవటం నాకు తెలుసు. ప్రియబిడ్డ, ఒకవేళ ఈ మంచి ఉదయకాలం నీ సమస్య కనుక అదైతే, ఎవరు ఒక్క మాట కూడా నీతో మాట్లాడనటువంటి పరిస్థితి నీదైతే, నీకో మంచి మాట చెప్పనా, ఏ మనుష్యుడు, ఏ స్నేహితుడు, ఏ బంధువు నీతో ఒక్క మాట కూడా పలకనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ నీతో మాట్లాడే ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఆయన మనతో మాట్లాడే దేవుడు. అవును, ఆయన మాట్లాడతాడు మనతో. నువ్వు వినగలిగితే ఆయన స్వరం, తప్పకుండా ఆయన మాట్లాడతాడు. ఇక ఆయన మాట్లాడితే ఎంత ఆదరణ కలిగిద్దో కదా. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. దైవజనుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. పిల్లలు, ఈ చదివిన 2 వచనాల్లో 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా పితరులైనటువంటి వారితో దేవుడు మాట్లాడాడు అని రాసింది. 2వ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాటలాడెను అని మనం చదువుతున్నాం. అవునండి, మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు ఆయన. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం నువ్వు వినగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు జాగ్రత్తగా చదువు, దేవుడు నీతో ఎలా మాట్లాడతాడో. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, దైవజనుడు చెప్పే వాక్యం వింటున్నావు. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో ఎంత ఆశ్చర్యంగా మాట్లాడతాడో కదా. లేదు, ఒక సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసుకున్నావు, చక్కగా వాక్యం అందించే మంచి దైవజనుడి వర్తమానం వింటున్నావు, దేవుడు నీతో ఎంత మాట్లాడతాడో. ఇంకా అనేక రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సూచనల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ప్రియుల స్వరం ద్వారా మాట్లాడతాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. ముఖ్యంగా ఆయన దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువగా ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఆయన మాట్లాడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయి ఒక మాట చెప్పనా? ఇక ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆదరణ. ఏమండి, ఒక మాట నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయానికి కనుక వెళ్ళి దాన్ని గమనించినప్పుడు అండి, ఇక్కడ కపెర్నహూం ప్రాంతంలో శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి తన దాసుడు పక్షవాత రోగంతో మిగుల బాధపడుతూ ఇంట్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని యేసు ప్రభు వారికి తెలియజేస్తే, సరే నేను వస్తాను మీ ఇంటికని ప్రభు అన్నాడు. కానీ 8వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తలో ఆ శతాధిపతి అన్న మాట చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. నువ్వు మాట చెబితే చాలయ్యా, నా దాసుడు బాగైపోతాడు. నీ మాటలో అంత శక్తి ఉంది, నీ మాటలో అంత పవర్ ఉంది. నువ్వు నా ఇంటి దాకా రావక్కర్లేదు, నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడు పైకి లెగుస్తాడు, బాగైపోతాడు, స్వస్థత వచ్చేస్తుంది అన్నాడు. యేసు ప్రభు వారు అతని విశ్వాసాన్ని చాలా ఘనపరిచాడు, మాట సెలవిచ్చాడు. దాసుడు స్వస్థత పొందాడు. యేసయ్య మాటలో అంత శక్తి. ప్రియబిడ్డ, దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది. నీ సమస్య తొలగిపోతుంది, నువ్వు సంతోష సమాధానాలతో నిండిపోతావు. మరి దేవుని వాక్యం రోజు చదువుతున్నావా? దేవుని స్వరాన్ని వాక్యంలో నుంచి వినగలుగుతున్నావా? క్రమంగా దేవాలయానికి వెళ్ళి దైవజనుడు చెప్పే సందేశాలు మీరు వినగలుగుతున్నారా? ఈరోజు ఏవేవో వ్యర్థమైనవి విని, అనవసరమైనవి విని జీవితాన్ని, సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని స్వరం విను, దేవుడు నీతో మాట్లాడి గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు స్నేహితులు 7 రోజులు ఒక్క మాట అయినా పలకకుండా కూర్చున్నారు. కానీ సజీవుడైన దేవుడు
యోబుతో మాట్లాడుతూనే ఉన్నాడు. దైవకృప నిండారులుగా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. విత్తబడిన సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు మాట్లాడే గొప్ప దేవుడు. మీ స్వరం విన్నప్పుడు కలిగే ఆదరణ, క్షేమం, ఆశీర్వాదాలు బిడ్డలకు ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. ఈ ఉదయకాలం మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచేసి, మీ లేఖనాలు చదువుతూ దైవజనుల ద్వారా వినపడే వర్తమానాలు వింటూ మీ స్వరాన్ని విని దీవించబడే కృప దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరలా కలుసుకుందాం.